डुप्लीकेट काम और सब गलत काम करके पैसा खत्म करे। आज कांग्रेस पार्टी ये चाहती है कि 7 लाख करोड़ खर्चा होने के बावजूद भी हमने जो वादा किया था, हमने 6 गारंटी का वादा किया था, हमने SC सब प्लान है, BC सब प्लान है, माइनॉरिटी सब प्लान है, हम उसमें भी फंड्स बढ़ाकर हम चाहते हैं कि उन सब के साथ न्याय हो, बच्चों की स्कॉलरशिप समय में मिले। हमारे CM साहब ने परसों ने कहा कि स्कॉलरशिप जो बच्चों की है ग्रीन चैनल में लगाओ, उन लोगों का कोई पैसा नहीं रुकना चाहिए ताकि बच्चे ड्रॉप आउट ना हो जाए, गरीबों के बच्चे मीडियम, क्योंकि गुरुकुल पाठशाला और गवर्नमेंट स्कूल में पढ़ने वाले ज्यादातर गरीब होते हैं, उनके बच्चों की फीस नहीं 2 साल से 3 साल से KCR ने नहीं दिया है, तो ऐसे बच्चे ड्रॉप आउट हो रहे हैं। तो ऐसे बड़े स्कीम हैं और आगे भी स्कीम देंगे। मैं फिर एक दफा आपसे अपील करता हूं कि आने वाला पार्लियामेंट इलेक्शन के अंदर चेवड़ला पार्लियामेंट को भारी अक्षर से जिताएंगे। आप आवाज न करें, एक दफा कांग्रेस पार्टी, आवाज जोर से लगाओ, दिल्ली तक सुने आना है, प्रियंका गांधी को सुने आना। कांग्रेस पार्टी చెయ్యి గుర్తుకే మరి ఈసారి చెవళ్ళ పార్లమెంట్ గెలిపిస్తామా? हाथ उठाओ भैया, पार्लियामेंट हम जिता के बताएंगे कांग्रेस पार्लियामेंट। धन्यवाद, शुक्रिया। माजी मंत्री అందరికీ నమస్కారం। వేదిక మీద ఉన్న పెద్దలు, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మేడం గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, వచ్చిన మా తమ్ముళ్లకు, అక్కలకు, మా పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। నిజంగా కూడా ఈ చేవళ్ళకి చాలా సెంటిమెంట్ ఉంది, లక్కీ। ఇదే చేవళ్ళలో నుంచే ఆ రోజు మరి మనం విజయాలను ప్రాప్తింపజేసుకున్నాము। వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు ఇక్కడి నుంచే చేస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా విజయయాత్రను ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నారు। రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో విజయ యాత్ర ఇక్కడి నుంచే మొదలుపెట్టి రాబోయే మళ్ళీ సక్సెస్ అయ్యి 17లో 15 అన్న, ఎందుకంటే ఆ 2 వదిలేద్దాం, వాళ్ళకి మరీ ప్రతిపక్షంగా అంటే ఉండాలి కదా, 15 మనం గెలుస్తున్నామని మీరు గట్టిగా చప్పట్లు కొట్టి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాలి। గట్టిగా మీరు చప్పట్లు కొట్టండి, ఎందుకంటే మన ముఖ్యమంత్రి మన గురించి ఆలోచించే ముఖ్యమంత్రి, పేదల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి, ఇచ్చిన హామీలను మరి నెరవేర్చడంలో ఈ రోజు ఇక్కడికి వస్తున్నాడు। మా ఆడబిడ్డలందరూ చల్లగా దీవిస్తారు మీకు, ఎందుకంటే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాడు అంటే ఇంకా అంతకన్నా మాకేం కావాలి? ఆడవాళ్ళమందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలమ్మా మీరందరూ కూడా। అట్లాగే పేదవాడి గురించి ఆలోచించే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన సోనియమ్మ దగ్గర, ఇందిరాగాంధీ దగ్గర నుంచి కూడా పేదవారి పార్టీగా ఉన్న మన కోసము 2 బల్బులు, అంటే బల్బు 200 రూపాయలకే బల్బును వేసుకొని పేదవాడు లైట్ వేసుకొని కరెంటు బిల్లుకు భయపడకుండా బతికే ఒక పరిస్థితిని తీసుకొని వచ్చారంటే మన నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పేదల ఆ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన అమ్మకు తెలుస్తుంది। మీరు గట్టిగా ఇచ్చిన హామీలు, సీట్లు విషయంలో కానివ్వండి, మనం ఏ రకంగా కష్టపడడం మీ అందరూ కూడా తెలుసు। ప్రతి కార్యకర్త కష్టపడిన వాళ్ళందరూ కూడా పార్టీ తరఫున నేను జోహార్లు అర్పిస్తా ఉన్నాను। రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఒక ముఖ్యమంత్రిగా 24 గంటలు, నాకు తెలిసి 23 గంటలు పనిచేస్తున్నారు, పాపం కంటిన్యూగా పనిచేస్తున్నాడంటే మన కోసం। ఎందుకంటే కేసీఆర్ ఎంత డబ్బులు మనది దోచుకొని మన బిడ్డల ఉసురు తీసుకున్నాడో, తెలంగాణ బిడ్డల ఉసురు తీసుకున్నా ఆ వాళ్ళు ఎక్కిన 2వ రోజు నుంచి ఇంకెప్పుడు అంటున్నారు। ఇంకెప్పుడో కాదు, త్వరలోనే కవితమ్మ లిక్కర్ స్వామ్లో కోర్టుకు, జైలుకు వెళ్లే రోజు దగ్గర వచ్చింది కాబట్టి తర్వాత 2 అవుతా ఉంటే మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా। లిక్కర్ రానమ్మ లోపలికి పోవాలనా వద్దా? ఆమె అంట రాదంట, కాబట్టి మనం ఆమెను వదిలిపెట్టొద్దు, ఆమెను ఇంటికి పంపించే కార్యక్రమం చేసేదాకా వదిలేదే లేదు। రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పక్కన మనం మంచి పనులు చేయడమే కాకుండా ఇలాంటి మనకన్ని నష్టాలు చేసి కోట్లాది రూపాయలు మన పిల్లల కడుపులు కొట్టి మన తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలకు కారణమైన కేసీఆర్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు। అవునంటారా కాదంటారా?
ఇంకా మరి గట్టిగా చప్పట్లు కొట్టేది రేవంత్ రెడ్డి అన్న. మరి మీకోసం ఇంత కష్టపడతా ఉంటే పొద్దున్న లేసి మనం వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు తీసుకున్న డబ్బులని కక్కిచ్చేదాకా వాళ్ళని నిద్రపోయించే పరిస్థితినే రేవంత్ రెడ్డి అన్న చూస్తూనే భయపడతా ఉన్నాడు. కాబట్టి మనం వీళ్ళందరూ కూడా అండగా ఉంటూ ఈ విజయవంతంగా మరి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మరి చేవల నుంచి విజయాన్ని ఇవ్వాలని మీ సోదరిగా మీ అందరిని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై కాంగ్రెస్. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు, తర్వాత మళ్ళీ పాటల కార్యక్రమం ఉంటుంది. సభకు నమస్కారము. ఈనాటి చారిత్రాత్మకమైన రోజు ఈ సభా వేదిక మీద ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ మన తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రులకు, మాజీ పీస్ అధ్యక్షులకు, గౌరవ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రధాన హామీలు 6 గ్యారెంటీలలో ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేసుకొని మనలో సగభాగంగా ఉన్నటువంటి మహిళా తల్లులకు ఇప్పటికే ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కావింపేసేటువంటి కార్యక్రమం అమలు జరుగుతూ ఉంది. పేదలకు 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఉచితంగా మన ప్రభుత్వం వచ్చిన 2 రోజుల్లోనే చేసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రజా బాహుళ్యంలోకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విధానాన్ని తీసుకొని పోయిన క్రమంలో ప్రతిపక్షానికే పరిమితం కాబోతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 2 కూడా మిగతా పథకాలు ఎప్పుడంటూ విమర్శలు చేస్తున్న వారికి కనువిప్పు కలిగే విధంగా ఈరోజు దీపం, ఈరోజు మనకు ప్రతి ఇంట్లో కూడా సిలిండర్ లేని పూట గడవనటువంటి పేదలకు సంబంధించి 500కే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం, గృహజ్యోతి 200 యూనిట్లు లోపల కాల్చుకునే వారికి ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం అమలు చేస్తుంది. ఇది తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా మన వైపు చూస్తున్నటువంటి రోజు, చారిత్రక రోజు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. గతంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గ్రామాల్లో పేదలకు కూడా 200 యూనిట్లోపు కరెంటు ఉచితంగా ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ. 2014 తెలంగాణ రాకెట్ ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో 450 నుంచి 500 రూపాయల సిలిండర్ మళ్ళీ 10 సంవత్సరాలకు క్రితం ఉన్నటువంటి ధరకే ఈరోజు మనం ఇవ్వబోతున్నటువంటిది. ఇది పేదల సంక్షేమమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఈరోజు చూసే ఈరోజు ఓర్వలేకటు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి క్యూక్తుల్ని మనం ఎప్పటికప్పుడు ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళి రానున్న లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభివృద్ధి గెలిపించడంలో ప్రజలందరూ కూడా సహకరించే విధంగా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. వెనకాల ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ముందుకు రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ముందుకు వస్తే మీకు కూర్చునే అవకాశం దొరుకుతుంది. లాస్ట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ముందుకు రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు పాటల కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా కోరుతాం. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని తలుచుకుంటూ, अम्मा सोनिया जी वो माता सोनिया जी, दिल्ली में आप रह के तेलंगाना दुख देख के तेलंगाना ला के देके तेलंगाना माता बन गए. अम्मा सोनिया जी वो माता सोनिया जी, ओ माता सोनिया जी, तेलंगाना ला के देके तेलंगाना माता बन गए. ओ अम्मा सोनिया जी वो माता सोनिया जी, दिल्ली में आप रह के तेलंगाना दुख देख के तेलंगाना ला के देके तेलंगाना माता बन गए. तेलंगाना ला के देके तेलंगाना माता बन गए, तेलंगाना ला के देके तेलंगाना माता बन गए. हम तुम्हारे साथ है अम्मा सोनिया
जी, हम तुमको भूलेंगे नहीं, माता सोनिया जी, हम तुम्हारे साथ है, अम्मा सोनिया जी, हम तुमको भूलेंगे नहीं, माता सोनिया जी, ओ अम्मा सोनिया जी, वो माता सोनिया जी, दिल्ली में आप रहते, तेलंगाना दुख देखे, तेलंगाना लाके देखे, तेलंगाना माता बन गए। तेलंगाना लाके देखे तेलंगाना माता बन गई, तेलंगाना लाके देखे तेलंगाना माता बन गई। अरे रे, जय कांग्रेस, జై కాంగ్రెస్ जय सोनिया माँ, चलो। जय सोनिया माँ, తెలంగాణ ప్రకటన ఎప్పుడొచ్చింది డిసెంబరు 9 తారీఖు జన్మ దినమో పాలన हमको दिया है तुमने, हमारे तेलंगाना हमको दिया है तुमने, हमारे तेलंगाना हमको दिया है तुमने। दिसंबर 9 तारीख जन्मदिनमो पालन दिसंबर के साथ तेलंगाना वापस जाके हमारे तेलंगाना हमको दिया है तुमने, हमारे तेलंगाना हमको दिया है तुमने, हमारे तेलंगाना हमको दिया है तुमने। वो दिन हमको याद है, माता सोनिया जी, हम तुमको भूलेंगे नहीं, माता सोनिया जी, वो दिन हमको याद है, माता सोनिया जी, हम तुमको भूलेंगे नहीं। माता सोनिया जी, ओ अम्मा सोनिया जी, वो माता सोनिया जी, दिल्ली में आप रहते, तेलंगाना दुख देखे, तेलंगाना लाके देखे, तेलंगाना माता बन गए। तेलंगाना लाके देखे तेलंगाना माता बन गई, तेलंगाना लाके देखे तेलंगाना माता बन गई। यही बेटा, वाह वाह, यही जय सोनिया माँ, हुआ तो परवान नहीं तहसीलों के साथ हमारे हैदराबाद हमको दिया है तुमने, तेलंगाना हक हमको दिला दिया है तुमने, तेलंगाना हमको दिला दिया है तुमने, तेलंगाना हमको दिला दिया है तुमने। हुआ तो परवान नहीं तहसीलों के साथ हमारे हैदराबाद हमको दिया है तुमने, तेलंगाना हक हमको दिला दिया है तुमने, तेलंगाना हमको दिला दिया है तुमने, तेलंगाना हमको दिला दिया है तुमने। वो दिन हमको याद है, माता सोनिया जी, हम तुमको भूलेंगे नहीं, माता सोनिया जी, वो दिन हमको याद है, माता सोनिया जी, हम तुमको भूलेंगे नहीं। माता सोनिया जी। ఇవాళ 2 గ్యారంటీలు ప్రకటించినాం, 2 గ్యారంటీలు ఈ ప్రజాప్రభుత్వంలో ప్రకటించబోతా ఉన్నాం। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్। కొద్ది నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు వేదికపై వస్తా ఉన్నారు. 5 నిమిషాల్లో సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. వెనకాలన్న మహిళలంతా కూడా కొద్ది ముందుకు రండి. వారికి పోలీస్ మిత్రులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మహిళలు కొంత ముందుకు వచ్చే విధంగా సహకారం చేయండి, వారికి కొద్ది వెసులుబాటు చేయండి. మహిళా సోదరులందరూ విజ్ఞప్తి, కూర్చోండి అమ్మా. ముఖ్యమంత్రి గారు 5 నిమిషాల్లో వేదికపై వస్తా ఉన్నారు.
మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు బాబు గవర్నమెంట్ కి పార్టీకి దూరం కోరుతుంది మీరు అట్లా చేస్తున్నారు ఆఫీసర్ కూర్చున్నాను చూస్తున్నా పార్టీని దూరం చేయదు కర్ణాటక అదే పరిస్థితి వస్తుంది అర్థమైతే చూస్తున్నా నేను సీఎం గారికి నేను 10 మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపుడుగై అడుగులు వేశాడు అసలాగనేడే మొదలంటున్నాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిసే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు మోహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందాం మరో ఉద్యమానికి సిద్ధం అయిపోదాం పేదవాడికి కొడు గుడ్డ
కడదాం దోస్తే. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి 7 ఏళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది. రాష్ట్రం మొదటి కన్నా ఈడమ్మైంది. అందుకే ఇటు కదిలొచ్చాడు అండదండై నిలబడతాడు. మాట ఇస్తే తప్పడు ఏనాడు. మన మబ్బులన్నీ చించగా వచ్చాడు. రాజకీయమందు రటుదలే బంధుకై బయలుదేరే తెలంగాణకు. అందరికీ నమస్కారాలు. చేవెళ్ళ స్థానానికి కాంగ్రెస్ పార్టీకి అనువైన అనుబంధం అని చెప్పడానికి మళ్ళీ ఇవాళ చేవేళ్లలో బహిరంగ సభ పెట్టుకొని 6 గ్యారెంటీలో మరో 2 గ్యారెంటీల వల్ల సచివాలయంలో ప్రజలకి ప్రారంభంలోకి తీసుకొచ్చి మీ అందరినీ ఉద్దేశించి ప్రసంగించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని స్వాగతం పలకాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ నరసింహారెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఈనాటి కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు, మరి ఈ జిల్లా మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, మరి వేదిక మీద ఉన్న మంత్రివర్యులందరికీ, మరి ఎమ్మెల్యేలకు, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులకు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ పెద్దలు దీపాదాస్ మున్షి గారికి, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడికి వచ్చిన జనసమానందరికీ కూడా జిల్లా తరపున పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, సాధారణంగా మరి పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి వేదిక మీదకి సాధారణంగా అందిస్తూ, ఈరోజు ఏదైతే ప్రజలు కోరుకున్న బలహీన బడుగు వర్గాల దళిత గిరిజన ఆత్మగౌరవం పెంచే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ, ఏదైతే ప్రజలకు కావలసిన సదుపాయాలు ఆత్మగౌరవం పెంచే విధంగా, ముఖ్యంగా రాష్ట్రంలో సగభాగమైన మహిళా తల్లులకు ఆత్మగౌరవం పెంచే విధంగా వారికి 6 గ్యారెంటీలే కాకుండా డాక్రా సంఘాలు పావులా వడ్డీ అనితో మన ముఖ్యమంత్రి వర్యులు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఊరిస్తూ యువకులకు ఉద్యోగాలు అంటూ ప్రతి పేదవారిని ఒక ఆశాజీవిగా తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్లో కూడా అత్యధికంగా గెలవాలనే ఆలోచనతో ఈ చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే ప్రాంతం, ఈ చేవెళ్ళ ప్రాంతం కాంగ్రెస్ అడ్డా అనే ఆలోచనతో ఇక్కడికి వచ్చిన వారికి సాధారణంగా నా జిల్లా తరపున వారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి తల వంచి ఆహ్వానం పలుకుతున్నాను. గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గారిని మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతాం. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పేద ప్రజల ఆశాజ్యోతి మన రేవంత్ రెడ్డి అన్న నిజంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ గారికి, గౌరవ క్యాబినెట్ మంత్రులు, సీఎం సలహాదారులు గారికి, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ పార్టీ రాష్ట్ర నాయకులు,
చేవెళ్ళ నియోజక నాయకులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన పార్టీ నాయకులందరికీ, జెడ్పీ చైర్పర్సన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్కి, జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, పార్టీ కార్యకర్తలకి, ఇక్కడున్న మీడియాకి, అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకి, నాతోటి మహిళా సోదరులందరికీ, వేదిక పైన పెద్దలందరికీ, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది జనాలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను వారం రోజుల కింద 1 వీక్ 10 డేస్ అయింది నేను పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి, చాలా సంతోషంగా ఉంది. గతంలో గవర్నమెంట్లో ఎన్నో అవమానాలు భరించి మా పార్టీ కార్యకర్తల మీద ఎన్నో కేసులు బనాయించి నిజంగా మమ్మల్ని ఎంతో మనోవేదకు గురి చేయడం జరిగింది. కాబట్టి నేను పార్టీ మారడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ప్రజాపాలనకి ఆకర్షితురాలనై ఆయన పెట్టిన 6 గ్యారంటీల స్కీమ్స్ వల్ల నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా పేద ప్రజల ఆశా జ్యోతి అని మేము నమ్ముతున్నాం. నిజంగా ఆయన ఎంతో అభివృద్ధి చేస్తారని పేద ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా 10 సంవత్సరాల కింద మనం ప్రభుత్వంలో లేము, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాం. కాబట్టి కార్యకర్తలను ఒకటే కోరుతున్నా, ఈ చేవెళ్ళ పార్లమెంట్ సీటు మనం గెలిపించుకొని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అంటారు. మన కాన్స్టిట్యున్సీ మన చేవెళ్ళ పార్లమెంట్ని మనం గెలిపించుకుంటే చాలా, ఎందుకంటే అందరికీ మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా పరువు కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే తన సొంత జిల్లాలో పార్లమెంట్ని గెలిపించుకోలేని వ్యక్తి మిగతా జిల్లాలో ఏం గెలిపించుకుంటారని హేళన చేస్తారు. కాబట్టి ప్రతిపక్షాలు వాళ్ళకి మనము చేవెళ్ళ పార్లమెంట్ గెలిపించుకొని మనం నిజంగా అందరం పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం 10 సంవత్సరాల నుంచి ఎలాంటి పదవి ఆశించక మన పార్టీ కార్యకర్తలు చాలా మనోవేదకి గురవుతున్నారు. కాబట్టి నిజంగా చెప్పాలంటే పార్టీకి కోసం గతంలో మీరు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్కి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి ఎంతో నిజంగా వాళ్ళతోని పోరాడి మీరు ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే నిజంగా పార్టీ కార్యకర్తల్ని అభినందించాల్సిన అవసరం ఉంది. మీ పైన ఎన్నో కేసులు పెట్టినా కూడా మీరు అవన్నిటికీ భయపడకుండా మీరు గట్టిగా పార్టీ కోసం కృషి చేయడం జరిగింది. నిజంగా పార్టీ కార్యకర్తల్ని కోరుతున్నా, గతంలో ఎట్లా కష్టపడ్డారో ఇప్పుడు కూడా చేవెళ్ళ పార్లమెంట్ కోసం అట్లా కొట్లాడి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న మనస్పర్ధలు ఎలాంటివి ఉన్నా కూడా సర్దుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వరకు మనల్ని ఎప్పుడైనా తగ్గించాలని చూస్తున్నారు. కాబట్టి దయచేసి పార్టీ కార్యకర్తల్ని కోరుతున్నా, చిన్న ఏ సమస్యలున్నా మీరు పక్కన పెట్టండి. పార్టీ బలోపేతానికి అందరం కృషి చేసి మన పార్లమెంట్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 10 సంవత్సరాల నుంచి ముఖ్యంగా మన పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పార్టీ కార్యకర్తలు వచ్చినందుకు, వేరే పార్టీ నుంచి వచ్చినందుకు కొంతమంది ఫీల్ అవుతున్నారు. కాబట్టి అలాంటి ఏం ఫీలింగ్స్ పెట్టుకోకండి. ఎందుకంటే మాకేం పోస్టులు రావేమో అని భయపడుతున్నారు. అట్లా ఉండకుండా పాత వాళ్ళని కూడా గుర్తించుకొని తప్పకుండా మీకు కూడా న్యాయం జరిగే విధంగా మన గౌరవ రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే పేద ప్రజల ఆశాజ్యోతి ఆయన. ఎన్నో ప్రజాపాలన కార్యక్రమంలో ఎన్నో హామీ నెరవేరుస్తామంటున్నారు. 100 రోజులు కూడా కాలేదు, అయినా కూడా ఇంకా స్కీమ్లు ఇంకా నెరవేర్చలేరని విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. కాబట్టి వాటన్నిటిని పక్కన పెట్టి మనం వాళ్ళకి 100 రోజులనే కొన్ని స్కీమ్స్ 4 స్కీమ్స్ అమలు చేయడం జరిగింది. ఈరోజు మన చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఈరోజు 2 పథకాలు, 500 గ్యాస్ స్కీమ్ని, ఇంకా 200 మెగావాట్స్ కరెంట్ని ఫ్రీ ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. అది మన చేవెళ్ళలో ఇవ్వడం మనకు గర్వకారణం. ఇది మంచి అదృష్టం. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనుకున్నాము, కానీ అయినా కూడా కొన్ని ఎలక్షన్ కోడ్ వల్ల ఈరోజు పార్టీ ప్రోగ్రామ్ లాగా అయిపోయింది. ఏదేమైనా కూడా
చాలా మంచి ప్రోగ్రాం. ఇంత మంచి ప్రోగ్రాంను నిజంగా మన చేవెళ్లలో కేటాయించినందుకు, చేవెళ్లలో ఈరోజు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలను ఒకటే కోరుతున్నా, ఈసారి పార్లమెంటు కోసం మనందరం గట్టిగా కృషి చేసి అందరం పార్లమెంట్ సీట్ని గెలుపు కోసం అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా మన మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఇంకా ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి, నా ప్రజలకి, మహిళా సోదరుమణులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతాను. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య పెద్దలందరికీ, కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. డిసెంబర్ 3 నాడు ఫలితాలు వస్తే 7 నాడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే 48 గంటల్లో ప్రధానమైన 2 హామీలు ఆరోగ్యశ్రీతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించి, మళ్ళీ ఈరోజు అదే మహిళలకు సంబంధించి, కుటుంబానికి సంబంధించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పథకం కింద, దాంతో పాటుగా 200 యూనిట్లను ఉచితంగా విద్యుత్తునిచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మన ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారికి, గౌరవ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా, పెద్దలు వి హనుమంతరావు గారితో సహా అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా మనం ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. కానీ మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 4 రోజులు కూడా గడవక ముందే ప్రతిపక్షాలు విమర్శలు ప్రారంభించి మన ప్రభుత్వాన్ని అపశకునాలు పెడుతూ ఇది ఎక్కువ కాలం కొనసాగదు అనే మాట తాపక కూడా అక్కడో ఇక్కడో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళకి వేదిక ద్వారా మనము, మీరు అందరం కలిసి హెచ్చరిక చేద్దాం. కాంగ్రెస్ ను ముట్టే ధైర్యం ఉంటే మాడి మసైతారు నా కొడక అనేటువంటి మాట ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి నియంత్రిత ప్రభుత్వాన్ని మార్చి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనం ఇలా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించే విధంగా ఆనాడు నియంత్రణకు వేదిక అయినటువంటి ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చుకున్నాం. అంబేద్కర్ గారి సెక్రటరియట్ నుంచి ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలన కొనసాగుతా ఉంది. దయచేసి ఇక్కడి నుంచి పోయిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలో, ఇక్కడికి రానటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి కార్యకర్త మన ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టే విధంలో ఇక్కడ కూడా వెనుకడుగేయద్దని చెప్పే మాట మనం చేస్తా ఉన్నా. 70-80 రోజులు కానీ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు కాని హామీలు ఎన్నో లెక్క తీసి ఇప్పదీసి కొట్టమని అడుగుతా ఉన్నా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అసలు 10 సంవత్సరాల్లో తెలంగాణకి ఏమిచ్చిరో లెక్క చెప్పమని ఈ వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నా. తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించినటువంటి, తెలంగాణ ఏర్పాటును అవమానపరిచే విధంగా మాట్లాడే బీజేపీ ఈ తెలంగాణలో ఉండే హక్కు ఉందా ఒకసారి ఆలోచన చేయండి. అసలు ఇస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను లెక్కలు కట్టి చెప్పుకునే మీరు 10 సంవత్సరాలుగా ఒక విభజన హామీ అమలు చేయగలిగినారా? తెలంగాణ ప్రయోజనానికి ఏమైనా తీసుకురాగలిగినారా అని అడుగుతా ఉన్నాం ఇవాళ. అందుకే రాబోయే ఎన్నికల్లో, ఈరోజు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిచినారు. అలసిపోయి మనం ఏదో సాధించడం అనుకునేది అవసరం లే. రేపొద్దున పార్లమెంట్ ఎన్నికల టార్గెట్, దాని తదుపరి కార్యకర్తలు ఎన్నికలైనటువంటి స్థానిక సంస్థలు గెలిచే వరకు ఎవరు కూడా అలసట పడద్దు, అలసిపోవద్దని విజ్ఞప్తి సందర్భంగా చేస్తూ, చివరకు శాసనసభ నుంచి మొదలుపెట్టుకుంటే స్థానిక సంస్థల, సహకార సంస్థల ఎన్నికల దాకా గెలిచే ప్రక్రియ తీసుకొని ముందుకు పోవాలని కోరుతూ, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో, ఏ శాసనసభలో
టిఆర్ఎస్ బీజేపీ నాయకులు మన ప్రభుత్వాన్ని పార్టీని విమర్శిస్తే అక్కడికక్కడికే గట్టిగా తగిన బుద్ధి చెప్పే విధంగా మీరందరూ తయారై ముందుకు నడవాలని అందుకు రాష్ట్ర మంత్రులంగా ప్రభుత్వంగా పార్టీ నాయకత్వంగా ఎల్లవేళలా అందరం కూడా కలిసి ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇక్కడ ఉండబడేటువంటి నియంత గతంలో పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అప్రమేయం చేసినటువంటి కేసీఆర్ గారి యొక్క అవినీతిని బయటపెట్టే విధంగా ముందుకు తీసుకుపోవాలని కోరుతూ మరొక్కసారి ఈ యొక్క జరిగినటువంటి కార్యక్రమాలు అటు మహిళలు ఆనందంగా ఆర్టీసీ బస్సు ఎక్కుతుంటే ఇంటికొంగనే 500 రూపాయల సిలిండర్ ఉంటే 200 రూపాయల కరెంటు బిల్లు యూనిట్ల 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంటే మిగతా కార్యక్రమాలు ఇండ్లు కావచ్చు ఆసరా పెన్షన్ కావచ్చు అన్ని కూడా అమలు చేస్తామనే మాట ధైర్యం ఇవ్వండి. 1,05,00,000 అప్లికేషన్లు ప్రజాపాలన కింద తీసుకున్నాం. వరుసగా అన్ని నెరవేరుస్తామనే విశ్వాసాన్ని గ్రామంలో ఉండే మీరంతా ఇయ్యమని సందర్భంగా మరొక్కసారి కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వేదిక మీద ఉన్న పెద్దలు, మన అందరి అభిమాన నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, నా సహచార మంత్రివర్యులు అందరికీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇంకా స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా నా ఆడబిడ్డలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం అఫీషియల్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావటం వలన దీన్ని మన పార్టీ కార్యక్రమంగా ఈరోజు పెద్ద ఎత్తున మనం నిర్వహించుకుంటున్నాం. ప్రధానంగా మార్పు కావాలి అని, ప్రజల పాలన కావాలి అని మీరందరూ కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి అభయ హస్తము ద్వారా 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో, ఇందాక మిత్రులు చెప్పినట్లు ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల లోపులోనే 2 కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. 75 రోజుల లోపులోనే మరొక 2 కార్యక్రమాలను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంచింగ్ చేసుకున్నాం. ప్రజలకి అపోహలు ఏమీ లేవు, కానీ మొన్నటిదాకా పరిపాలించిన గులాబీ రంగ నాయకులకైతే అనేక అపోహలు ఉన్నాయి. ఆ అపోహలన్నిటికీ ఇందాక డిప్యూటీ సీఎం గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు క్లారిఫై చేశారు. ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట అభయహస్తంలోని 6 అంశాలతో పాటుగా చెప్పని అనేక అంశాలని ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో ప్రజలకు అందించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మొన్న అసెంబ్లీ సాక్షిగా మీరు చూశారు. మొట్టమొదటగా 9వ తారీఖు నాడు అసెంబ్లీ ఏర్పాటు చేసిన నాడే, జనవరి 9వ తారీఖు, డిసెంబర్ 9వ తారీఖు నాడు, ఆ రోజే అప్పుడే వాళ్ళు మనం ఏదో చేయలేకపోయామని ఆ రోజు లగాయత్తు మొదలెట్టి మొన్న అసెంబ్లీలో ఏ రకంగా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రంకెలేశారో చూశారు. ఆర్థిక పరమైన అంశాల మీద, ఇరిగేషన్ శాఖ పరమైన అంశాల మీద అదే రకంగా శ్వేతపత్రాన్ని మనం విడుదల చేసుకున్న సంగతి కూడా మీకు తెలియంది కాదు. విద్యుత్ శాఖ మీద, ఈ మూడింటి మీద గత ప్రభుత్వంలో ఏవైతే అంశాలని దోచుకున్నారో వాటన్నిటినీ మీ కళ్ళకి కట్టొచ్చినట్టు కనిపించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనం ప్రజలకి 4 కోట్ల జనానికి మనం చూపించిన సంగతి కూడా మీకు తెలుసు. ఈనాడు అన్ని రాజకీయ పార్టీలలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు పెద్ద ఎత్తున. అంటే దానికి కారణం ఒక్కటే, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన ప్రతి మాటని తెలంగాణ బిడ్డలకు అందించే దాంట్లో భాగంగా మీ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన ప్రతి మాటని మీకు చిత్తశుద్ధితో ఈనాడు అందిస్తున్నారు. ఈ జాయినింగ్ లో భాగంగానే మొన్న అక్క సునీత మహేందర్ రెడ్డి అక్క వారి కొడుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వారిలాగా అనేక మంది ఈనాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. వీరందరూ కాంగ్రెస్ పార్టీలో మరింత బలోపేతం చేసి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లకి 17 సీట్లు కాంగ్రెస్ పార్టీలని అభ్యర్థుల్ని గెలిపించే దాంట్లో మీరందరూ కూడా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపీలు నిలబడ్డ ప్రతి వ్యక్తిని మంచి మెజార్టీతో గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని ఈ దేశంలో తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో తెలంగాణ రాష్ట్రం ప్రధానమైన పాత్ర పోషించే దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని తెలుపుకుంటూ జై కాంగ్రెస్. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సోదరిమణి సీతక్క గారిని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం బట్టన్న గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ప్రజా కార్యక్రమంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అడుగడుగున ముందుకెళ్తూ అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు సహచర మంత్రులు శ్రీధర్ బాబు గారు, శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనన్న గారు, గౌరవనీయులు మన రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీమతి దీపా దీదీ గారు, మరి ఇతర శాసనసభ్యులు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున అశేషంగా తరలి వచ్చిన మా అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, పత్రికా మీడియా సోదరులు, మరి ఈ సమావేశ అధ్యక్షులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక రకాల హేళనలు, అపనమ్మకాలను సృష్టించేటువంటి ప్రక్రియ మన మీద జరిగింది. కాంగ్రెస్ ఇచ్చేటువంటి గ్యారంటీకి వారంటీ లేదు, కాంగ్రెస్కే గ్యారంటీ లేదు అని అనేక తప్పుడు కూతలు కూసినటువంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయినరు అనేది వాస్తవం. కాంగ్రెస్ అంటేనే అది స్వతంత్ర ఉద్యమమైన, సంక్షేమ రాజ్యమైన, ఇందిరమ్మ కలలను, నెహ్రూ గారి కలలను, గాంధీ గారి కలలను నిజం చేసేటువంటి పార్టీ అని నిరూపించడానికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కాలం పట్టలేదని చెప్పడానికి మాకు ఎలాంటి భేషజాలు లేవు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన మరి మంత్రివర్గం వచ్చిన మంత్రులుగా ప్రమాణం చేసినటువంటి రెండో రోజే ఉచిత బస్సు ప్రయాణం పెట్టి ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా ప్రయాణాలు చేయడం జరిగింది. వాటితో పాటు ఈరోజు మహిళల మీద పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ఏదైతే గ్యారంటీ స్కీమ్లలో పెట్టినటువంటి 500కే గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ ఈరోజు ఇచ్చి ఆయా పేద కుటుంబాల యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి క్యాబినెట్ అంతా కూడా మరి ముందుకొచ్చి అనేక ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ముందుకొస్తుంటే ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల పక్షాలది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి 2014 వరకు రాష్ట్రంలో సిలిండర్ ధర 400 ఉండే.
కానీ బీఆర్ఎస్ బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం 1300 పెంచింది. దాన్ని ఈరోజు 500కే ఇచ్చి మా అక్క చెల్లెళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం సోదరుడుగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఇవాళ పేదోళ్ళ ఇళ్లల్లో కరెంటు వాడాలంటే అధికంగా రేట్లు పెంచినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తానంటే వాళ్ళ కళ్ళల్లో మరి కారం పోసుకున్నారేమో, మండిపోతున్నారు వాళ్ళు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అంటే కూడా ఆటో సోదరులను రెచ్చగొట్టి రకరకాల కుట్రలు చేసి మనం ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలన్నీ కూడా ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైకేమో అమలు చేయండి, ఇంకెప్పుడు చేస్తారని డ్రామా చేస్తున్నారు. కానీ లోపటేమో ఇది అమలు కాకుంటే బాగుండు, ఇది అమలు కాకుంటే బాగుండని ఇలాంటి కుట్రలు వాళ్ళ యొక్క అధికారం పోయిన తర్వాత చాలా తీవ్రమైనటువంటి అసహనానికి గురవుతున్నటువంటి పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే పేద వర్గాల పార్టీ, మహిళా నాయకత్వం కలిగినటువంటి పార్టీ, పేదలను అందలం ఎక్కించిన పార్టీ, అధికారంలోకి తీసుకొచ్చిన పార్టీ, ఆడవాళ్ళను ప్రధానులు చేసిన పార్టీ, రాష్ట్రపతులను చేసిన పార్టీ, మరి స్పీకర్లను చేసిన పార్టీ, మహిళలకు స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ, మహిళల యొక్క విద్యా వ్యవస్థను బాగు చేయడం కోసం విద్యా హక్కులు తీసుకొచ్చినటువంటి పార్టీ. ఈరోజు మహిళలకు స్వయం సేవక సంఘాలు ఇంత పటిష్టంగా అమలవుతానికి కారణం ఆ రోజు 1992లో మరి మహిళా గ్రూపులను ఏర్పాటు చేసి ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మహిళా సంఘాలను సంఘటితం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఆడవాళ్ళు ముందంజలో ఉన్నప్పుడే సమాజం బాగుంటదనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు స్వతంత్ర ఉద్యమంలో కానీ, సంక్షేమ రాజ్యంలో కానీ, మరి చట్టసభల్లో కానీ, గ్రామ సర్పంచ్ల కాడి నుంచి వార్డు మెంబర్ల వరకు అన్ని రంగాలలో బలోపేతం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే గత ఉన్నటువంటి ఈ పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మహిళలు అంటే మరి కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అభయాస్తం తెస్తే ఆ డబ్బులను కూడా వాడుకున్నటువంటి దారుణమైన చరిత్ర గత ప్రభుత్వాలది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగడుగున మహిళలను ఎలా బలోపేతం చేయాలి, వాళ్ళని ఎలా సంఘటితం చేయాలి, వాళ్ళకి ఎలాంటి స్వయం ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఎట్లా తక్కువ ధరలో మరి నిత్యావసర వస్తువులు అందించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 185 రూపాయలకే 9 రకాల సరుకులు ఇచ్చి ఆడవాళ్లకు ఎంతో ఊరటనిచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వంటింట్లోకి పోతే మరి ధరలు పెరిగినా లేకుంటే పొయ్యి ఊదాలన్నా కన్నీళ్ళు వచ్చేది మా అక్క చెల్లెళ్ళకే. అలాంటి పరిస్థితి రాకూడదని ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి సంక్షేమం కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకొస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా అక్క చెల్లెలు, అన్న తమ్ములు అందరూ కూడా రాష్ట్ర ప్రజలు దీవించి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ కు ఘన విజయాన్ని చేకూర్చాలని చేతులెత్తి నమస్కరిస్తూ జై కాంగ్రెస్. ఇప్పుడు ఇవాళ ప్రవేశపెడుతున్నటువంటి 500కే సిలిండర్ కార్యక్రమానికి సంబంధించిన మంత్రివర్యులు, రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర పౌర సరఫరాల ఇరిగేషన్ శాఖ మాత్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుతాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ శ్రీమతి దీపా దాస్ మున్షి గారు, వేదికను అందించిన మంత్రివర్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఈ చేవెళ్ల సభలకు విచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ చరిత్రలోనే ఒక గొప్ప దినంగా నిలిచిపోతుంది. ఒక 75 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చారు.
10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం ఇచ్చారు. ఈ ప్రజల మ్యాండేట్ ని గౌరవిస్తూ 75 రోజుల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు ఈ చేవెళ్ళే సభ ద్వారా 2 నిరుపేద మధ్యతర కుటుంబాలకి చాలా ఉపయోగపడే కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టబోతున్నది. ఇప్పుడే సెక్రటేరియట్ లో ఆ 2 కార్యక్రమాలు మొదలుపెట్టి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ 200 విద్యుత్ యూనిట్ల వరకు ఉచితంగా మార్చు బిల్లు నుంచి మొదలుపెట్టే కార్యక్రమం ఈ సభ ద్వారా ప్రకటిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల కార్డున్న వాళ్ళందరికీ కూడా ఎల్పిజి సిలిండర్ ధర మరి 1200, 1300 రూపాయలకు చేరిన ఈ సందర్భంలో నిరుపేదలందరికీ, తెల్ల కార్డున్న వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచి ఎల్పిజి సిలిండరు, గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నది. ఇంకో చాలా ముఖ్యమైన విషయం, ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ ఈ రోజు రేపు ప్రకటించిన లబ్ధిదారులే కాకుండా ఎవరన్నా ముందు అప్లికేషన్ పెట్టిపోవడం మర్చిపోయినా, ఏ కారణంగా ఎవరి పేరు లబ్ధిదారులో లిస్టులో రాకున్నా అర్హులైన వాళ్ళందరికీ మరి ముందు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే, మీకు అర్హత ఉంటే 200 యూనిట్ విద్యుత్, 500 రూపాయలు గ్యాస్ సిలిండరు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమభావన సంఘ సభ్యులు, నా అక్కలు చెల్లెళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో తరలి వచ్చారు. నేను ఈ సభకు వస్తున్న సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చే చాలా మంది సమభావన సంఘ సభ్యులు గతంలో నాకు పరిచయం వాళ్ళు SMS పెట్టారు, మేము చేవెళ్ళ సభకు వచ్చాము అని. నేను గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వారి తరఫున, మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నేను మనవి చేస్తున్నా, రాష్ట్రంలో ఉన్న 70 లక్షల సమభావన సంఘ సభ్యులకి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఏ విధంగా అత్యంత గౌరవ మర్యాదలు ఇచ్చి అన్ని విధాలు మీకు ఆదుకుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయబోతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీకు మనవి చేస్తున్నారు. ప్రత్యేకంగా మహిళా సంఘాలకి కేసీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు వడ్డీ లేని రుణాలు ప్రకటించేవాళ్ళు, కానీ కొన్ని వేల కోట్లు మీకు పైసలు ఎగ్గొట్టే విషయం నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా మహిళా సంఘాలకి, మహిళా సంఘ సభ్యులకి, అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిందో, గుర్తింపించిందో, ఆర్థికంగా అన్ని విధాలు ఆదుకుందో ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయబోతుందని చెప్పి కూడా నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా. మిత్రులారా, ఈ యొక్క మరి ఈ సభ సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేసిన ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రియ మిత్రులు మహేందర్ రెడ్డి గారిని, వారి సతీమణిని సునీత గారిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తూ నేను ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గవర్నర్లు శ్రీధర్ బాబు గారిని మాట్లాడుతుందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పిసిసి అధ్యక్షులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి
బట్టి విక్రమార్క గారికి, మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ఇన్ఛార్జ్ పెద్దలు దీపాదాస్ మున్షి గారికి, వేదికపై ఆసనులైన గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు, ప్రత్యేకించి రంగారెడ్డి చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన మహిళా సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే గౌరవ మంత్రులు మరి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ 70 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విషయంలో, ప్రజా పాలన విషయంలో మనం ఏం చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు గర్వంగా ఈరోజు గ్రామాల్లో, మన టౌన్లో, మన సిటీలో నిలబడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కులంకుశంగా చర్చించి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంబంధించి మనోభావాలను పెంచే విధంగా, ఆత్మ గౌరవంగా ముందుకు నడిచే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు నడుస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు మేము ఆలోచన చేయాలి. ఆ రోజు మేనిఫెస్టో, ఈ 6 గ్యారంటీలకు సంబంధించి మన అనేక సందర్భాల్లో ప్రజలకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుందా చులకన మాట్లాడే టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలకి ఈరోజు చూడండి, మేమే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం, మీకు మేమే 200 యూనిట్ల కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు పేదవాడు అని గుర్తించి రాబోయే కాలంలో, ఇంతకుముందే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, తెల్ల రేషన్ కార్డు కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా, అందరికీ పేదవారికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతాం. మనం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టిన ప్రయత్నంలో ఖజానాలో చిల్లి గవ్వ లేకున్నప్పటికీ ఒక క్రమశిక్షణబద్ధ కార్యాచరణ తీసుకోవాలని పెద్దలు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ముందుకు నడుస్తా ఉన్న వైనంలో మనం రాబోయే కాలంలో మీరందరూ కూడా ఈరోజు చేవెళ్ల నియోజకవర్గం, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరొకసారి మీరందరి ఆశీర్వాదంతో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి గెలిచిన మరి వికారాబాద్ శాసనసభ్యులు, ఇప్పుడు గౌరవ స్పీకర్గా ఉన్న ప్రసాద్ గారు, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, మరి చాలా పోరాటం చేసి మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా పనిచేస్తా ఉన్న కాంగ్రెస్ నాయకులందరి నాయకత్వంలో రేపు రాబోయే కాలంలో మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది. మీరందరూ చూశారు, టీఆర్ఎస్ నాయకత్వంపై విసిగి వేసారి ఈరోజు సీనియర్ నాయకులైన మరి జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారితో పాటు, కృష్ణారెడ్డి గారితో పాటు, మరి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గారితో పాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈరోజు మనమందరం కూడా కలిసి కొట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఒక పక్షాన దుష్ప్రచారం చేస్తూ ఉంది, బీజేపీ ఇంకో పక్షాన మరి మతి కోల్పోయి ఆ పార్టీకి సంబంధించిన మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, మా సహచరులపై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మేము చెప్తా ఉన్నాం, ఖబర్దార్ సంజయ్. ఈరోజు మేము తలుచుకుంటే బీజేపీ ఈరోజు ఈ రాష్ట్రంలోనే వారికి అతి గతి లేకుండా చేసే కార్యాచరణ జరుగుతుంది. ఒక సంస్కారం లేకుండా, సంస్కారహీనులుగా మొన్న హుస్నాబాద్లో 2-3 సందర్భాల్లో ఆ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యుడు, గౌరవ మంత్రి సోదరుడు పొన్నం ప్రభాకర్ గారిపై మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే మేము బీజేపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఇదేనా మీ నాయకత్వం? ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా మీ సంస్కారం? ఆడవారని చూడకుండా ఇంట్లో ఉన్న ఆడవారిపై కూడా మాట్లాడటం అనేది గౌరవ పరంగా లేకుండా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మహిళలపై
అక్క చెల్లె అమ్మలపై కూడా మాట్లాడటం అనేది సిగ్గుచేటు. మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. ఒక ప్రకారం కాంగ్రెస్ పార్టీ మహిళా సోదరమణుల గురించి, వారి సాధికారత గురించి మాట్లాడుతూ ఉంటే, వారి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూ ఉంటే, ఈ పథకాలన్నిటిని కూడా మేము మహిళల పరంగా ముందుకు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటే, ఈరోజు మన అక్కను చెల్లెను అమ్మను కించపరిచే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్న బీజేపీ పార్టీ వైఖరిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. ఈ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం హరీష్ రావు గారు ఒక పక్కన, అదేవిధంగా కేటీఆర్ గారు ఇంకో పక్కన, వారి నాయకుడేమో ప్రజల్లోకి రారు. మేము అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు ఉండదు. ఈరోజు ఆర్థిక వ్యవహారాలపైన జవాబు చెప్పాలి. శ్వేతపత్రాన్ని మేం అసెంబ్లీలో పెడితే దానికి జవాబు లేదు. విద్యుత్ పరంగా శ్వేతపత్రాన్ని పెడితే దానికి జవాబు లేదు. మొన్న ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ పరంగా ఈరోజు శ్వేతపత్రం చెప్తే దాని పరంగా జవాబు లేదు. జవాబు లేని నాయకత్వం వారిది. ప్రజల్లో మొత్తం పూర్తి స్థాయిలో మరి అవమాన పడ్డి ఈరోజు మరొక్కసారి ప్రజలకు వచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేస్తూ ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో నేను కానీ మా సోదరులు ఇక్కడ ఉన్న మా ప్రభుత్వ అడ్వైజర్ నరేందర్ రెడ్డి గారు మొన్న ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పత్రికలకు సంబంధించి చెప్పినప్పుడు ప్రతి ఒక్క మేమిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే కార్యాచరణలో మా ప్రభుత్వం, మేము కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకత్వం కానీ ఈరోజు కట్టుబడి ఉంది. ఎవరు అధైర్యపడవద్దు. మేము ఇదే కాంక్షతో ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మీ అందరికీ మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీని నిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున గెలిపియాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. మిత్రులందరూ విజ్ఞప్తి, దయచేసి కూర్చోండి. ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు, శాసన పరిషత్ సభ్యులు సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారు, మరో గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మరో గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ హనుమంతరావు గారు, మరియు నా తోటి శాసనసభ్యులు, శాసన పరిషత్ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అలాగే అనేక గ్రామాల నుంచి కదిలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలారా, సోదర సోదరిమణులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి చేవెళ్ల సమావేశం భారతదేశ చరిత్రలోని ఒక చారిత్రాత్మకమైనటువంటి సమావేశం, సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి సమావేశం. ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే మన కేంద్ర నాయకత్వం
శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దల మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరూ కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన రాష్ట్ర ప్రజలకి 6 గ్యారంటీలు హామీలు ఇచ్చాం. ఆ 6 గ్యారంటీలు హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అమలుగాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పింది. కానీ ప్రజలు నమ్మారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన హామీని మర్చిపోదని, ఇచ్చిన హామీలు మర్చిపోదని, హామీ ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందని ఈ సందర్భంగా నమ్మి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లేశారు. వేసినటువంటి ప్రజానికి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్ని అమలు చేసే కార్యక్రమంలో భాగంగా అధికారంలోకి రాగానే మొదటి 2 గ్యారంటీలు మీ అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గౌరవిస్తుందో, మహాలక్ష్ములని వారిని పూజిస్తూ గౌరవించేటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినట్టుగా ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. మంత్రులు చెప్పారు, ఇప్పటికే 18 కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్ని ఇప్పటికే వాడుకున్నారన్న సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అలాగే మిత్రులారా, మనందరికీ తెలిసిందే, ఒక పేద కుటుంబం కానీ, బలహీన వర్గాల కుటుంబం కానీ, మధ్యతరగతి కుటుంబం కానీ ఆరోగ్యం ఇబ్బంది పడితే లక్షల పోసి వైద్యం చేపించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనం అందరం చూసాం చరిత్రని. అటువంటి బాధ ఈ రాష్ట్రంలో ఏ కుటుంబానికి ఉండకూడదనేటువంటి ఆలోచనతో 10 లక్షల రూపాయలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపించాం. అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటే కూడా గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా టీఆర్ఎస్ పార్టీ చేతిలో పెడితే ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అసలు ఏమాత్రం కూడా ఆ వచ్చిన ప్రతి ఆదాయం అప్పులు కట్టడానికే సరిపోయేటట్టుగా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో పెడితే కూడా మాటిచ్చాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఏ రకమైనటువంటి ఇబ్బందులు కానీ అప్పులు కానీ మనం ఇచ్చినటువంటి హామీలకి గ్యారంటీలకి అడ్డం రాకూడదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గ సహచరులు, అలాగే శాసనసభ్యులు అందరూ కూడా దృఢ చిత్తంతో దోబరా ఖర్చులంతా తగ్గిస్తూ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే అని చెప్పి ఒక సంకల్పంతో ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ చేవెళ్ల పట్టణం నుంచి ఈరోజు భారీ ఎత్తున ప్రజల సమక్షంలో మేము ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజే లాంచింగ్ చేశాం. 200 యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈ రోజే పెద్ద ఎత్తున సెక్రటేరియట్ లో లాంచ్ చేసి ఈ రోజు మీ అందరి ముందుకు వచ్చి చాలా ధైర్యంగా సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాం. టిఆర్ఎస్ నాయకత్వం, టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన హరీష్ రావు గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, లేకపోతే కేటీఆర్ గారు కానీ అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, ఇచ్చిన హామీలే ఒక్కటి చేయరు, కరెంట్ ఉండదు, ఇచ్చిన గ్యారంటీలు పట్టించుకోరని చెప్పారు. నేను వారికి ఒకటే మాట చెప్తా ఉన్నాను, మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాను కూడా. ఈ రాష్ట్రంలో ఏ నలుమూలకైనా వెళదాం, కరెంటు ఉండదని చెప్పే ఏ నాయకుడున్నా
అక్కడ వచ్చి కరెంటు వైర్ని పట్టుకొని చూడండి, కరెంటు ఉందో లేదో స్పష్టంగా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మిత్రులారా, ఆలోచన చేయండి. ఎన్ని కష్టాలు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అయినా కానీ మాట తప్పకుండా వీటిని అమలు చేసి, గ్యారంటీలను అమలు చేసి ప్రజల పక్షంగా నిలబడాలనేటువంటి ఇందిరమ్మ రాజ్య ఆలోచనని ఈరోజు ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మీరందరూ కూడా దీవించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు మీకు తెలియంది కాదు. చేవెళ్ళ మనందరికీ చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం. ఒకనాడు ఇదే ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని మొదలుపెట్టినటువంటి ఆనాటి ప్రాజెక్ట్ ఇక్కడ నీళ్లు రాకుండా చేసినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందా లేదని కూడా మేము అడుగుతా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అవసరం లేదు, మేము ఎక్కడో కాళేశ్వరం దగ్గర కడతాం, 152 మీటర్ల ఎత్తులో తుమ్మడిహట్టు దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ని 100 మీటర్ల కిందికి తీసుకొని వచ్చి 100 కిలోమీటర్లు కిందికి తీసుకొని వచ్చి కేవలం 100 మీటర్ల ఎత్తులో కట్టి అద్భుతాలు సృష్టించాం, ప్రపంచం అంతా అద్భుతంగా చూస్తుందని చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ఏమైంది? నెట్ట నిలువునా చీలిపోతా ఉంది. మేడిగడ్డ నెట్ట నిలువునా చీలిపోతా ఉంది. అన్నారం కింద నుంచి నీళ్లు వస్తా ఉన్నాయి. అసలు ఇది దేనికి పనికిరాదని చెప్పి డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఈరోజు ఆ డ్యామ్ చూసి ఈ రాష్ట్రానికి దేశానికి చెప్తా ఉన్నారు. అత్యంత ఏమాత్రం భద్రత లేకుండా కట్టినటువంటి ఈ ప్రాజెక్టుతో రాబోయే రోజు చాలా ప్రమాదం ఉంటుంది, తిరిగి మొత్తం కట్టాలని చెప్తా ఉన్నారు. అయ్యా, నేను అడుగుతా ఉన్నాను, ఆనాడు గ్రావిటీతో పెద్ద ఎత్తున చాలా దూరం వరకు ప్రాణహిత నుంచి నీళ్లు తీసుకొచ్చే చేవెళ్ల ప్రాంతానికి గోదావరి నీళ్లు వద్దన్నావు, కింది దిగపోయి దాన్ని కట్టి అది లేకుండా చేశావు, ఇది లేకుండా చేశావు, లక్షల కోట్లు మాత్రం గోదావరిలో పోసావు, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశావు. చేయటమే కాదు, చాలా ప్రగల్భాలు పలికావు. గోదావరి నీళ్లు కాదు, కృష్ణానది నీళ్లు తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి నుంచి ఇక్కడ నీళ్లు ఇస్తా అన్నావు. ఏమి ఇచ్చావా? పాలమూరు రంగారెడ్డికి ఒక పంప్ అయినా పెట్టావా? చేవెళ్ళకి నీళ్లు రావాలంటే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టాల్సినటువంటి అవసరం ఉంది, కట్టావా? తట్టెడ మట్టి కూడా వేయలేదు. అక్కడ నీళ్ళు ఎట్లా ఇస్తావు చేవెళ్ళకని ఇదే చేవెళ్ళ నుంచి అడుగుతా ఉన్నాం. రాష్ట్రం కుదబెట్టి రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేసి దాదాపు 7 లక్షల కోట్ల అప్పు చేసి గోదావరి నీళ్లు తేవైతే, కృష్ణానది నీళ్లు తేవైతే, మరి ఏం చేసావయ్యా? ప్రజల కంటే మాయ మాటలు చెప్పి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి మోసం చేశావు. చేసిన మోసాన్ని గుర్తించి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదిస్తే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంగా మీరు చేసిన అప్పులు కూడా తట్టుకొని మేము ఇచ్చిన హామీల్ని అమలు చేయడానికి నానా కష్టపడుతున్నాం అన్న సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని బాధలున్నా మేము మహాలక్ష్ములుగానే మహిళల్ని గౌరవించాలని సంకల్ప బలంతో ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మీ హయాంలో జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి మేము అధికారంలోకి వచ్చిన డిసెంబర్ నుంచి మొదటి వారం నుంచే జీతాలు ఇచ్చిన చరిత్ర ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగస్తులు అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. అట్లాగే ఉద్యోగస్తులతో పాటు మహిళలందరూ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ కి, మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి మహిళలకి అందరికీ టంచనగా బిల్లులు ఇవ్వాలి, ఈ మహిళలు బాధపడుతున్నారనేటువంటి ఆలోచనతో వాళ్ళందరికీ జీతాలు బిల్లులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. వాళ్ళతో పాటు ఇంకొక ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం, గొప్ప ఉన్నతమైన ఉదాత్తమైన నిర్ణయం చేశారు. అది చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు సగ జనాభాగా ఉన్న మహిళలందరికీ పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి ఆ తర్వాత వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఆ వడ్డీ లేని రుణాల్ని గత దశాబ్ద కాల 10 సంవత్సరాల టీఆర్ఎస్ పూర్తిగా తుంగలో తొక్కి మహిళల్ని ఆర్థిక సాధికారత లేకుండా గాలికి వదిలేస్తే
మేమందరం కలిసి ఆలోచన చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలంతా మన మహాలక్ష్ములు. వాళ్ళని ఆర్థికంగా సాధికారికంగా నిలబెట్టాలి. వాళ్ళ కోసం మనకి ఎన్ని ఇబ్బందులున్నా తిరిగి వడ్డీ లేని రుణాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా సంఘాల మహిళలకి అందరికీ ఇవ్వాలి. అవసరమైతే వేల కోట్ల రూపాయలు వాళ్ళకి రుణాలు ఇప్పించాలని నిర్ణయం చేశాం. ఈ నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. తప్పనిసరిగా మాటిస్తా ఉన్నాం. మిత్రులారా, రాష్ట్ర ప్రజానికానికి ఈ చేవల సభ నుంచి మాటిస్తా ఉన్నాం. మేము ఇచ్చినటువంటి ఏ హామీని కూడా వదిలిపెట్టాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేసి చూపిస్తాం. మీరు ఎన్ని ఆశలు పడ్డా ఆపే కార్యక్రమం లేదని తెలియజెప్తూ, మేము చేసే ఈ కార్యక్రమానికి మీ ఆశీస్సులు కావాలని, మీ దీవెనలు కావాలని మీ అందరినీ కోరుకుంటూ చివరిగా బీజేపీకి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ ఇంధనమ్మ రాజ్య పాలన సాగుతా ఉంది. బడుగు బలహీన వర్గాలతో పాటు వెనుకబడిన తరగతులు, నిరుద్యోగ యువతి యువకుల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ రాజ్య పరిపాలన సాగుతా ఉంది. ఇక్కడ మీరు ఓట్ల కోసం మతాలను కులాలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలి అంటే ఇక్కడ సాధ్యం కాదని చాలా స్పష్టంగా చెప్తూ ఇంతటి కార్యక్రమాన్ని, ఆనందమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇన్ని గ్యారంటీని చేవేళ్ల నుంచి ఇక్కడే పబ్లిక్కి, రాష్ట్రానికి అంకితం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధి అమలు చేయడానికి సహకరించిన మంత్రివర్గ శాసనసభ్యులకి, ముఖ్యమంత్రి గారికి మనందరి రాష్ట్ర ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ప్రభుత్వం వచ్చి 80 రోజులు. ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానం చిత్తశుద్ధితో, ప్రజలేత ఆశలతో మనకు అధికారం ఇచ్చారో ఆ ఆశల్ని వమ్ము చేయకుండా చిత్తశుద్ధి, అకుంఠిత దీక్షతో కార్యక్రమాల్ని అమలు చేస్తూ 80 రోజుల్లో ప్రజా పాలన ఇది అని చూపించినటువంటి మాన్య రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మంత్రివర్గ సభ్యులతో ఈరోజు నాలుగవ గ్యారంటీని ప్రారంభించుకొని ఇక్కడ మిమ్మల్ని ప్రసంగించడానికి వచ్చేసినటువంటి మాన్య ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎన్నికల కంటే ముందు ఉన్న మీ ఊపు ఏమాత్రం తగ్గలేదు. ఆ ఊపు, ఆ జోషు మా పార్టీ కార్యకర్తలల్ల, మా నాయకులల్ల కొనసాగుతూనే ఉన్నది. మిత్రులారా, ఈరోజు చేవెళ్లలో జరుగుతున్న జనజాతర కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా సోదరిమణి సీతక్క గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రాణ సమానులైన పార్టీ కార్యకర్తలు, మా ఆడబిడ్డలు, అదేవిధంగా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారు, పరిగే రామ్మోహన్ రెడ్డి గారు, చల్లా నరసింహారెడ్డి గారు, సోదరుడు మిత్రుడు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన మిత్రుడు భీమ్ భరత్ గారు,
వేదిక మీద ఉన్న నాయకులు, కొన్ని గంటల నుంచి ఎదురు చూస్తున్న పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు. మిత్రులారా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు గత 10 సంవత్సరాల నుంచి కేసులు ఎదుర్కొన్న వాళ్ళు, గత ప్రభుత్వంలో అనిశ్చితవేతకు లోను కాని వాళ్ళు, గత ప్రభుత్వంలో ఇబ్బందులకు గురి కాని వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు అంటే అది పెద్ద అతిశయోక్తి కాదు. అయినా 10 సంవత్సరాలు ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేసినా, ఎంతోమంది ఆస్తులు ఆక్రమించుకున్నా, ఓపికతో సహనంతో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి, నిటారుగా నిలబడి కొట్లాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ అధికారంలో మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ రక్తం ఉంది. మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండ్రు. మీరు కష్టపడ్డారు కాబట్టి, మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇవాళ మీ అన్నగా, మీ సోదరుడిగా, ఇవాళ ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజెప్పదలుచుకున్నా. మిత్రులారా, మీ త్యాగాన్ని ఎప్పుడు మరవము, మీ కష్టాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. ఎవరైతే ఆనాడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి కష్టపడ్డారో, అవసరమైతే మీ ఊపిరైన వదిలిండ్రు కానీ పార్టీ జెండాను వదలకుండా భుజాలు కాయలు కాసే విధంగా పార్టీ జెండా మోసిండ్రు. మీ రుణం తీర్చుకునే సందర్భం వచ్చింది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత పార్టీ మీద, నా మీద ఉన్నది కాబట్టి ఇవాళ మిత్రులారా, ఎన్నికలప్పుడు ఇదే రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ, ఆ ప్రాంతంలో సెప్టెంబర్ 17 నాడు మన నాయకురాలు, మన అభిమాన నాయకురాలు సోనియమ్మ సెప్టెంబర్ 17 నాడు 6 గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఆయల్ల 10 లక్షల మంది అక్కడికి వస్తే 10 లక్షల సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సోనియమ్మ మాట ఇచ్చింది. ఆనాడు కరీంనగర్ జిల్లాలో 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన నాయకురాలు సోనియమ్మ. ఆ సోనియమ్మ మన రంగారెడ్డి జిల్లాకు వచ్చి మన మధ్యలో కూర్చొని తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారెంటీలను చూసి సోనియమ్మ మీద అభిమానంతో మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది. మీ కష్టాల, మీ పోరాటాల నేపథ్యంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను నిలబెట్టుకోవడానికి మేమందరం మహర్నిశలు కృషి చేస్తున్నాం. ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి నెల ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి, పేదలకు ఈ పథకాలను ఎట్లా అందించాలన్న ఆలోచనే మా ఆలోచన. ఇవాళ డిసెంబర్ 7 తారీఖు నాడు అధికారాన్ని చేపడితే 48 గంటల్లోనే, 2 రోజుల్లోనే 2 పథకాలను అమలు చేసి ఆడబిడ్డలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో రవాణా సౌకర్యాన్ని కల్పించి ఇవాళ మేడారం జాతర సీతక్క దగ్గరికి వెళ్తే లక్షలాది మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మన ప్రభుత్వం కల్పించింది. ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీసి పేదలకు వైద్యం అందించకుండా కేసీఆర్ కుట్ర చేస్తే ఇవాళ 10 లక్షల రూపాయలతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ అమలు చేసి అపోలో, యశోద లాంటి ఆసుపత్రుల్లో ఇవాళ పేదవాడు బాజాప్తా వెళ్ళి వైద్యాన్ని తీసుకునే పరిస్థితి మళ్ళీ మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమం సందర్భంగా చంద్రశేఖరరావు చెప్పిండు, నీళ్లు, నిధులు, నియామకాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి, తెలంగాణ వస్తే అని. ఇవాళ నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. నియామకాల ముసుగులో కుటుంబంలో ఉన్నోళ్లకు, అల్లుడికి, కొడుకుకు, బిడ్డకు పదవులు వచ్చినాయి.
సడ్డకుని కొడుకుకి రాజ్యసభ వచ్చింది, సుట్టపోనికి మంత్రి పదవులు వచ్చినాయి, కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు చేపట్టలే. అందుకే మేము ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నిరుద్యోగ యువకులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చినామో అధికారంలోకి వచ్చిన 2 నెలల లోపు 25,000 ఉద్యోగ నియామకాలు ఎల్బీ స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినమో మీరందరూ కష్టపడి మాకు ఉద్యోగాలు ఇస్తే ప్రమాణ స్వీకారం చేసినమో అదే ఎల్బీ స్టేడియంలో 25,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు మన ప్రభుత్వం ఇచ్చింది. ఇది చూసి ఓర్వలేని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు, సంతోష్ రావు, దయాకర్ రావు, వినోద్ రావులందరూ కుట్ర చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతున్నారు. నేను అడుగుతున్నా, సోయిలేని సన్నాసులను, దద్దమ్మలను, పేదోళ్ళ బిడ్డలకు మేము వేలాది ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా అని చెప్పి నేను అడుగుతున్నా. నీ బిడ్డను నిజామాబాద్లో బండకేసి కొడితే 6 నెలలు తిరగకముందనే నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినావు. నీ సుట్టపోని వినోద్ రావును కరీంనగర్లో బోతి తీసి పాతి పెడితే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిన 6 నెలల. మరి నీ కుటుంబానికి ప్రజలు బండకేసి కొడితే ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా. మా పేదోళ్ళ బిడ్డలు, మా దళితుల బిడ్డలు, మా గిరిజనుల బిడ్డలు, మా ఆదివాసుల బిడ్డలు, మా బలైన వర్గాల బిడ్డలు, మా మైనారిటీల బిడ్డలు, నిరుపేదల బిడ్డలు 10 ఏళ్ళు తల్లిదండ్రులు ఊర్లలో కష్టపడి రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదువులు చదివించుకొని వాళ్ళ పిల్లలు 10 ఏళ్ల నుంచి పెళ్లిళ్ళు గాక ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఏ ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసినవా చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా. ఇవాళ నీ బిడ్డలకు ఉద్యోగం లేకపోతే నీకు దుఃఖం వచ్చింది. ఉన్న పలంగా వాళ్ళకు పదవులు గట్టబెట్టినావు. మరి 10 ఏళ్ళు పెళ్లిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా పేదోళ్ళ బిడ్డలు రోడ్ల మీద వీధులు ఎంబడి నిరుద్యోగులుగా తిరుగుతూ చెట్లకు ఉరేసుకొని చచ్చిపోతుంటే నువ్వు మనిషివా, మానవ రూపంలో ఉన్న మృగానివా కేసీఆర్? నువ్వు ఏ ఒక్క రోజైనా ఆ పేదోళ్ళ బిడ్డల గురించి ఆలోచన చేసినవా? కానీ మేము మా ఇందిరమ్మ రాజ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువకులకు కావాల్సిన 25,000 ఉద్యోగాలు ఇవాళ మేము నియామక పత్రాలు అందించినాం. మార్చి 2 నాడు మళ్ళొక 6-7 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. గ్రూప్ 1 పరీక్షల్ని నోటిఫికేషన్ ఇచ్చినాం. తొందరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి గ్రామాలలో, తండాలలో, గూడాలలో పేదోళ్ళ పిల్లలకు చదువులు చెప్పించడానికి పంతుల్లో నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ చేవెళ్ళ గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. ఇవాళ నువ్వు ఉన్నప్పుడు పరీక్ష పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల్లాగా అర్రాజు పెట్టి అమ్ముతుంటే సిగ్గులేనోడా? ఏ ఒక్క రోజైనా దద్దమ్మల్లో ఆ దొంగల్ని అరెస్టు చేసినవా? మేము వచ్చినాక బొక్కలేసినాం ఎవడైనా అట్లా చేస్తా అంటే. అందుకే ఈరోజు పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి, పారదర్శకమైన నియామకాలు చేపట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం. కోర్టులలో ఉన్న కేసులను పరిష్కరించి ఇవాళ వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. ఒక్క రోజైనా తండ్రి నోటైనా, కొడుకు నోటైనా, అల్లు నోటైనా, బిడ్డ నోటైనా, వాని సుట్టపోని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది, ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్క రోజైనా మాట్లాడినరా? పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు, సొల్లు వాగుడు. ఎప్పుడు ఇది పోతుందా, ఎప్పుడు మేము కూర్చుంటామని. ఒక ఆయన అంటాడు ఇది 3 నెలలు కూడా ఉండదని, ఇంకొక ఆయన అంటాడు 6 నెలలు కూడా ఉండదని. నేను చెప్పదలుచుకున్న సన్నాసులను, ఎవడైనా 3 నెలలో 6 నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా.
నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ. నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం. ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు వీళ్ళు నాకు అండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన మాట్లాడుతుండు మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపొల్లవే కదరా. మాకేమన్నా టీవీ ఉందా? మాకేమన్నా పేపర్ ఉందా? మా అయ్య చూపించుకోవడానికి ఏమన్నా టీవీ ఇచ్చిండా? రాసుకోవడానికి ఏమన్నా పేపర్ ఇచ్చిండా? సొల్లువాగుడు వాగడానికి మాకేమన్నా మైకులు ఇచ్చిండా? సాయంత్రం పూట సేద రీయడానికి జూబ్లీహిల్స్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమన్నా మాకు ఇచ్చిండా? ఏమిచ్చిండా? మా కార్యకర్తలు కష్టపడితే, మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ. నీ ట్యూబ్ లైట్ వలగొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. ఆయన చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామంటుండు. అట్లనే కృష్ణానగర్లో ఏదైనా బ్రోకర్ దందా కూడా పెట్టుకో. అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం. ఇప్పటికి కూడా సిగ్గురాలే. వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినరు అనే సంగతి ఆయనకు అర్థం కాలే. 10 ఏళ్ళు అడవి పందుల్లాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిగి తాండూరు ప్రాంతంలో పల్లి చేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట చేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటారు. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లాక తెలంగాణ మీరు తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్ని కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. సోనియమ్మ మాట ఇచ్చిందంటే అది శిలాశాసనం. సోనియమ్మ గారు ఏదైతే మాట ఇస్తే అది శిలాశాసనం. ఆ శిలాశాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా మా రక్తం దారబోసైనా అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం, నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం. ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అందుకే 6 గ్యారంటీలలో డిసెంబర్ 9 నాడు ఆర్టీసీ బస్సు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తే ఇవాళ మా పేదలకు ఆనాడు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆ ఎల్ల యూపీఏ ప్రభుత్వంలో సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400కే ఆ ఎల్ల సిలిండర్ ఇచ్చింది. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 400 రూపాయల సిలిండర్ 1200 రూపాయలు చేసి మా పేద ఆడబిడ్డలను దోసుకుంటుంటే సోనియమ్మ రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడలో మాట ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంబడే మా వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నా
500కే సిలిండర్ ఇస్తామని సోనియమ్మ మాట ఇచ్చింది. ఆ అమ్మ సోనియమ్మ ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని ఇవాళ చేవెళ్లలో ఈ గొప్ప పథకాన్ని ఆమె బిడ్డ మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారి చేత ప్రారంభించాలని ఈ ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాం. మిమ్మల్ని అందరినీ ఆహ్వానించినాం. కానీ మహబూబ్ నగర్ జిల్లాలో శాసన మండలి ఎన్నికలు ఉండి ఎన్నికల కోడ్ వచ్చి ఆ కార్యక్రమాన్ని చేవెళ్ళ ఈ వేదిక మీద చేసుకోలేక సచివాలయంలోనే ఈ రోజు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అదే విధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, టీవీ ఉండాలి. ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి 200 యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి మా అక్కలు వచ్చారు. అక్క మీరు ఒక్కటే మాట చెప్పండి, మీ సోదరుడిగా మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది. మా లక్ష్మి గ్రూపులను బలోపేతం చేసి మీరు లక్షాధికారులు కాదు, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నా. అందుకే ఇవాళ ప్రతి పేద కుటుంబానికి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రతి ఆడబిడ్డకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం. ఏ ఆడబిడ్డ కంట్లో కన్నీళ్లు రావద్దు. ఆ కుటుంబం సంతోషంతో పండుగ చేసుకోవాలి అంటే 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి అని మన ప్రభుత్వం ఇవాళటి నుంచే ప్రారంభించింది. ఇవాళ 40 లక్షల మంది అర్హులైనరు. ఇంకా ఎవరికైనా రాకపోతే ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో వెళ్ళి మీ గ్యాస్ కనెక్షన్, మీ రేషన్ కార్డు లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించండి. మీకు అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నా. ఎవరైనా మీకు రాలేదంటే ఆందోళన చెందకండి. అక్కడనే కూర్చొని అధికారులను అడగండి, మాకెందుకు రాలేదు, మా రేషన్ కార్డు, మా గ్యాస్ కనెక్షన్, మా ఆధార్ కార్డు ఇది మా రేవంత్ అన్న చేవెళ్లలో చెప్పిండు, మాకు వస్తుంది ఇవ్వండి అని మీరు అడగండి. మీకు ఇప్పించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు. ఆ నగదు బదిలీ చేసే బాధ్యత పెద్దలు బట్టి విక్రమార్క గారు తీసుకుంటారు. బట్టి విక్రమార్క గారు రోజు పొద్దున సాయంత్రం కూడుతూ ఉన్నాడు, కూడికలు కూడుతూ ఉండు, ఏమన్నా తక్కువైతుందా ఎక్కువైతుందా అని. నేను అన్న ఇది పేదోళ్ళది కదా, జర లెక్కలు తక్కువ చేయ, పైసలు వంచవే అని. అన్న కూడా అవును ఇది నిజమే, పేదోళ్ళకి ఇవ్వాల్సిందే, కొంచెం అక్కడిక్కడైతే ఏదన్నా చూద్దాం కానీ ముందైతే వీళ్ళకి ఇద్దామని ఇవాళ 200 యూనిట్లు ఉచిత విద్యుత్కు, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్కు సంతకం పెట్టిండు, నగదు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మరి మీరందరూ మా బట్టన్నకు ఉత్తమన పెద్ద ఎత్తున సపోర్ట్ కొట్టురు. మా ప్రెస్ వాళ్ళు కొడతలేరు, ఏమయ్యా సిలిండర్ వద్దా మీకు, మీ ఇంట్లో కరెంటు తీసుకోరా? నాకు తెలిసి చాలా మంది మా తెలంగాణ బిడ్డలు పేదోళ్ళే, తెల్ల రేషన్ కార్డు వాళ్ళే ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు. మీకు కూడా ఇస్తామయ్యా, మీరు కూడా ఈ సంతోషంలో పాల్గొనండి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారో గిల్ల కూడా పాల్గొనండి. ఇది మంచి పని, ఇది రాజకీయం కాదు, ఇది పేదలకు సంక్షేమం. అందులో మీరు కూడా సహకరించాలి, మీరు కూడా అందులో భాగస్వాములే. కాబట్టి ప్రెస్ వాళ్ళ కోసం కూడా ఒకసారి చప్పట్లు కొట్టురాయాలి, కొడతలేరు. అదేవిధంగా మిత్రులారా, ఇక మీరు అనుకుంటుండొచ్చు మా కార్యకర్తలు గా పక్క నుండి గాడ కూడా వచ్చేటప్పుడు ఇద్దరు అడిగారు, సార్ మరి నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి మా సంగతి ఏందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీ కష్టంతో మీ శ్రమతో మేము ఇక్కడికి వచ్చినాం. ఈ వేదిక మీద ఉన్న ఎవ్వరూ మేము సొంతంగా నాయకులం అయినోళ్ళు కాదు, మీరు కష్టం చేస్తేనే మేము అయినోళ్ళం. మరి మన కండ్ల ముందల ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కష్టపడితేనే ఢిల్లీకి 14 మందిని దోలుతాం మనం. ఇవాళ ఇప్పుడే పేడముద్దు బోడిలింగానికి సవాల్ ఇస్తుంది, ఒక్క సీటు కూడా నీకు రాని అని. మరి ఇది నా ఒక్కంతోనే అవుతుందా? మీ అందరు సహకరిస్తేనే కదా, మీరందరు తోడుంటేనే కదా. మరి మీరందరు కష్టపడితే, మీరందరూ తోడుంటే, రేపటి ఎన్నికల్లో మీరు కట్టబట్టుకొని తిరిగితే 14 ఎంపీలను గెలిపించే బాధ్యత సోనియమ్మకు మేము మాటిస్తాం. మనం అందరం కష్టపడదాం, కానీ అంతటితో మన బాధ్యత తీరలే. వాస్తవంగా నా బాధ్యత ఎంపీలను గెలిపించడంతో తీరలే, మా మంత్రుల బాధ్యత ఎంపీ ఎన్నికలతో తీరలే.
అసలైన బాధ్యత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా మిమ్మల్ని గెలిపించినప్పుడు వార్డు మెంబర్లుగా ప్రతి హోదాలో కార్యకర్తలను గెలిపించినప్పుడే నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులం అనిపించుకుంటాం. రాబోయే ఎన్నికల్లో మీకోసం, మిమ్మల్ని గెలిపించడం కోసం ఈ ప్రభుత్వం, మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి నేను ప్రతి కార్యకర్తకు నేను మాట ఇయ్యదలుచుకున్నా. ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే నష్టపోయినరో, ఎవరైతే పార్టీ జెండాను మోసిండ్రో ఆ కార్యకర్తల్ని వాళ్ళ అర్హతను, వాళ్ళ అవకాశాన్ని బట్టి వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలిపించే బాధ్యత నాది, మా అందరిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. అదే విధంగా రామోహన్ అందిస్తున్నాడు పక్క నుంచి. అన్నా, ఇప్పుడు పథకాలల్లో మనం గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలి, ఎందుకంటే కష్టపడ్డోళ్ళ చేతులు ఉంటే ఊర్లో ఎవరికేమి ఇవ్వాలనో తెలుస్తుందని. ఆల్రెడీ పాత 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఇన్ఛార్జ్ మంత్రులను వేసిన. మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి 5 మందిని సభ్యులను వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వండి. ఇందిరమ్మ కమిటీలను వేసి ఇండ్లైనా, పెన్షన్ అయినా, సిలిండర్ అయినా, ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, చాలా మంది అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తల్ని మర్చిపోతారని ఉంది. కానీ నేను కార్యకర్తలకు నాయకుడిని. నేను మీలో ఒక్కడిని. మీ గురించి ఆలోచన చేస్తా. ఏ కార్యకర్తలైతే ఈ పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో ఆ కార్యకర్తలను గెలిపించే వరకు మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటా, మీకోసం పనిచేస్తా, మిమ్మల్ని కలుస్తా. మీరు చూసిన 75 రోజుల్లో ఏ ఒక్క రోజు, ఏ ఒక్క గంట సెలవు తీసుకోలే. రోజుకు 18 గంటలు పని చేస్తూనే ఉన్నాం. ఎవరు వచ్చినా కలుస్తూనే ఉన్నా. అట్లని అందరినీ కలిసినా నేను అనలేను. వేలాది మంది అభిమానంతో ఏం పని లేకపోయినా అన్నను ఒకసారి కలిసిపోదామని వస్తారు. కొన్నిసార్లు అధికారులు ఎట్లుంటారు, ప్రారంభోత్సవాలు నేను అడుగు సార్ అంటారు. కొన్నిసార్లు సచివాలయంలో తలుపులు పెట్టి సార్ లోపల సమీక్షలు ఉండి అంటారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఏది ఉన్నా అంతిమంగా కార్యకర్తలు ఏం కోరుకుంటుండ్రో కార్యకర్తల కోసం పనిచేయడమే నా బాధ్యత నాయకుడిగా. అందుకే మిత్రులారా, మళ్ళీ జిల్లాలో నియోజకవర్గాలు తిరగడానికి నేను వస్తా. మీ మధ్యలో ఉంటా, మీతో కూర్చుంటా, మీతో మాట్లాడతా. మీరేం కోరుకుంటురో, మీరేం ఆలోచన చేస్తురో, ఏ విధంగా రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి పదం వైపు నడపాలనుకుంటున్నారో మీ ఆలోచనలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే ఏందా? ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టుడా? ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా? గుజరాత్ మోడల్ అంటే ఏందో? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నారు. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిండ్రా? రైతు ఆదాయాన్ని 2 చేస్తామన్నారు. రైతు ఆదాయం 2 చేయలేదు, కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసింది. ఇదా గుజరాత్ మోడల్? ఇదా మీరు చెప్తున్నది నరేంద్ర మోడీ గారి మోడల్? అడిగేటోడు లేడు కదా అని బెదిరించి రుబాబుతో దబాయించి బతకాలనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. నిన్న మన బీజేపీ వాళ్ళు బయలుదేరి మోడీని ప్రధానమంత్రిని చేయాలి. ఇప్పటివరకు ఏమున్నాడా మోడీ? ప్రధానమంత్రి లేడా? ఆయన మన ముఖ్యమంత్రి ఉన్నాడా? 10 ఏళ్ల నుంచి దేశానికి ప్రధానమంత్రి ఆయనే కదా. మరి ఆయన ఎందుకు చేయలే? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలంటే ఇప్పటికీ దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. కానీ మా ఊర్లో ఒడ్లు అంటే ఇస్తే కొనేటోళ్ళు లేడు, మా తాండూరులో కందులు వస్తే పట్టేటోళ్ళు లేడు. ఎట్లా బతకాలి? అభివృద్ధి అన్నారు. ఏం అభివృద్ధి అని నేను అడుగుతున్నా. ప్రాణహిత చేవెళ్ళ నుంచి చేవెళ్ళ వరకు నీళ్లు తేవాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ చేవెళ్ళలో శిలాఫలకం వేస్తే పడావు పెట్టించిండు, పన్లికలు ఇచ్చిండు కేసీఆర్. ఈ బీజేపీ వాళ్ళు ఏమన్నా చెప్పి కేసీఆర్ చేవెళ్ళ, వికారాబాద్, తాండూరు, పరిగి ఈ ప్రాంతాలకు గోదావరి జలాలు ఇవ్వాలి, ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఎప్పుడని చెప్పిండా? నిన్న మొన్నటి వరకు ఈ కేడీ ఆ మోడీ కలిసే అంటగాగింది కదా.
అల్లం బెల్లం లెక్క అల్లాయి బల్లాయి చేసుకురు కదా వాళ్ళిద్దరూ, చేయలేదా? మరి ఇవాళ మేమిద్దరం వేరే, మాకు ఒకరంటే ఒకరు సరిపోదని నాటకాలు ఆడుతున్నారు. ఇది నమ్మాలనా అని నేను అడుగుతున్నా. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో పొత్తు లేకపోతే, చీకట్ల ఒప్పందం లేకపోతే కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ పోయి మోడీని ఎందుకు అడిగిండా? ఇది నేను చెప్పినా, మోడీ కదా చెప్పింది కేసీఆర్ వచ్చి నన్ను అడిగిండని. ఎవడే కేసీఆర్కి ఇంటి పెద్ద, కుల పెద్ద? నరేంద్ర మోడీ కదా. ఇప్పుడు వాళ్ళు ఇంటి పంచాయతీ తీసుకొని పోయి మోడీకి చెప్పిండంటే వాళ్ళ కుల పెద్ద ఎవడు? మోడీ కదా. మరి ఆ మోడీ కేడి ఇవాళ కాంగ్రెస్ను తట్టుకోవాలంటే చీకట్ల కలిసి ఉండాలి, పొద్దుపూట కొట్లాడినట్టు ఉండాలని నాటకాలు వేస్తూ, ఈ నాటకం కింద తెలంగాణ పిల్లలకు అర్థం కాదా? మనం అంత అమాయకులమా? గుజరాత్ నుంచి వచ్చి ఆయన జోలు చెప్తే వినడానికి ఏంది గుజరాత్ మోడల్ అని నేను అడుగుతున్నా. గుజరాత్ మోడల్ అయితే రైతుల ఆదాయం రెండింతలు కావాలి. గుజరాత్ మోడల్ అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. గుజరాత్ మోడల్ అంటే ప్రతి పేదవాడికి ప్రధానమంత్రి ఇల్లు కట్టించి ఉండాలి. గుజరాత్ మోడల్ అంటే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి. కానీ ఇవేవి జరగలేదు. ఇంకేం మోడలు? గుజరాత్ మోడలు. ఆ గుజరాత్ మోడల్ 10 ఏళ్ళు దేశంలో అమలు చేసిర్రు. గుజరాత్ మోడల్ అంటే పార్టీలను చేర్చడం, ప్రభుత్వాలను బడగొట్టడం, ఎన్నికని కింద పడేసుడు, మాటినోని జైళ్ళలో పెట్టుడు. మనం మీటింగ్ ఉందంటే మనం ఎన్ఎస్యూలోనో, యూత్ కాంగ్రెస్ లోనో, మహిళా కాంగ్రెస్ లోనో, లేకపోతే ఎస్టీ డిపార్ట్మెంటో, ఎస్సీ డిపార్ట్మెంటో ముందు తోలుతాం. అరే పిల్లలు ఉరుకూరి వచ్చే వారం మీటింగ్ ఉందని. కానీ మోడీ ఎవరిని తోలుతాడా? ఈడీ వాళ్ళని తోలుతాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని తోలుతాడు, సిబిఐ వాళ్ళని తోలుతాడు. అరే పోర్రాబాయ్, ఆ ఊర్లో వీడి నాయకులు ఉన్న వాళ్ళని తీసి కేసులు పెట్టుర్రి, మళ్ళీ తర్వాత మా పార్టీలో చేసుకుంటామని. ఇది గుజరాత్ మోడల్ అంటే. ఇక ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు బీజేపీలో, మనిషి మంచోడే కానీ పార్టీ సక్కనైంది కాదు. ఆయనకి వేసినా దండుగా అవుతుంది. ఎందుకంటే ఆయనకు ఒక్కోటి వేసినా కూడా దండుగా అయిపోతుంది అది. ఎందుకంటే ఆయన మాట ఎవరు విన్నారు? ఆయన్నే చెప్పిండు, మేము ఏదో ఆశించి అండకు పోయినాం, కవితను తీసి జైలు వేస్తారు అనుకుని లోపడిపోయినాక అదేం లేదని చెప్పిండు. పెద్ద మంచిగా చెప్పిండు కదా. ఇక ఉన్నది ఉన్నట్టు కులం చెప్పిండు. ఇంకా ఆయన కోటేసి కూడా దండగానే. అందుకే ఇవాళ ఈ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ నిర్ణయించి ఎవరిని ఎంపీగా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించినా అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఈ తెలంగాణ ప్రాంతాన్ని, చేవెళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తీసుకునే బాధ్యత నాది. ఈ వికారాబాద్ ఈ ప్రాంతం జిల్లాలో ఇక్కడ నుంచి ఎన్నికైన నేను ఇవాళ రాష్ట్రంలో అందరు కలిసి నాకు అవకాశం ఇచ్చిండ్రు ముఖ్యమంత్రిగా. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ ఈ జిల్లాలో కార్యకర్తలకు అండగా ఉండడానికి పెద్దలు మహేందర్ అన్న ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. సునీతమ్మ ఉంది. మహేందర్ అన్న కంటే సునీతమ్మ కార్యకర్తలు ఎట్లా అండగా నిలబడుతుందో 3 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికైందంటే మీ అభిమానంతో ఇవాళ నాయకురాలుగా మీ ముందు నిలబడ్డది. భవిష్యత్తులో రామ్మోహన్ రెడ్డితో పాటు, అదేవిధంగా పార్టీలో ప్రసాద్ గారితో పాటు, మనోహర్ రెడ్డితో పాటు మీకు మహేందర్ రెడ్డి గారు, సునీతమ్మ కూడా మీకు అండగా ఉంటారు. మాది బాధ్యత మిమ్మల్ని కాపాడుకునేది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించే కానీ ఈ పార్టీ అప్పటికి గెలిచినట్టుగా భావించదు. మీరు గెలిచినప్పుడే నిజమైన గెలుపు. అందుకే గ్రామాలల్లో కార్యకర్తలు ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దు. ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరండి. మన అభయహస్తం 6 గ్యారెంటీలను వివరించండి. ఎవరికి రాకున్నా అడిగి వాళ్ళ పేర్లు రాసుకొని వచ్చి వాళ్ళకి ఆ పథకాలు ఇప్పించండి. సిలిండర్ అయినా, ఉచిత కరెంట్ అయినా, ఆరోగ్యశ్రీ పథకమైనా, ఆర్టీసీ బస్సు అయినా ఇంటింటికి పోండి, వాళ్ళని అడగండి. రానోళ్ళు ఉంటే రాసుకొని రాండి, వాళ్ళకి ఇప్పించండి. వాళ్ళే మనల్ని కష్టపడి గెలిపిస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాలు చేపట్టడానికి, ఈ అభివృద్ధి పథకాలను ఇంటింటికి తీసుకెళ్లడానికి మీరంతా సిద్ధమేనా అని నేను అడుగుతున్నా మిత్రులారా. సిద్ధమేనా? 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 టీఆర్ఎస్ను బండకేసి కొడతామన్న దానికి సిద్ధమేనా? ఒక్క సీటు కూడా ఈ తెలంగాణలో జెండా ఎగరనియొద్దన్న మాటకు మీరందరు సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరూ సై పైకెత్తండి. జై కాంగ్రెస్.
జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. చాలా దూరం నుంచి వచ్చిండ్రు. జాగ్రత్తగా గ్రామాలకు వెళ్ళండి. స్పీడ్గా పోయో తొందరపడో ఎలాంటి ప్రమాదాలు జరగొద్దు. అందరూ జాగ్రత్తగా చేరుకోండి. మొత్తం తెలంగాణ నలుమూలల మళ్ళీ తిరుగుతాను. తొందరలోనే కార్యాచరణ తీసుకొని మీ దగ్గరికి మీ ప్రాంతాలకు వస్తా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు రామేశ్వర్ రెడ్డి గారు చేవెళ్ళ కొండబండ 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు భవితే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపుడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిసే మన నేల తల్లికి దీపం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందా